అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీ సాన సతీష్ బాబు సన్మాన వేడుకలు ఘనంగా జరిగాయి. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా కోనసీమ జిల్లాకు రావడంతో కార్యకర్తలు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సతీష్ బాబు కోనసీమ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కోనసీమ అందమైన ప్రశాంతమైన జిల్లా అని కొనియాడారు. ఇక్కడి ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు ఎంపీ సాన సతీష్ బాబు. గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇక్కడ కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరూ కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లెరాజు గారు ఎలా ఇబ్బంది పడ్డారు మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నారు. కులాలతో చూసే ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం, ప్రజలని కుటుంబంగా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మేము ఎప్పుడు కూడా అందరం ఒక కుటుంబంగా ఉంటాం. ఇక్కడ మేము మాట్లాడుకున్న వాళ్ళందరూ వేరే మాకు కులం అన్నది తర్వాత విషయం, మాకు ఫస్ట్ సోదరులు అలాగే మేము అంటాం. అలాగే మా సుభాష్ కానీ పల్లెరాజు కానీ రాజేష్ కానీ అందరం కూడా అలాగే కలుస్తాం. అంచేత ఈ ప్రశాంతమైన కోనసీమలో అందరూ అన్నదమ్ములుగా కలిసి మన ఐక్యతని ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే కోనసీమ అంటే ప్రశాంతంగా ఉండాలి, కోనసీమ అంటే మంచి మనుషులు అని మళ్ళీ నిరూపించి 2019-24 జరిగిన చీకటి మచ్చని మనం చెరిపేయాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమలో జన్మించిన డొక్కా సీతమ్మ గారిని మర్చిపోలేదు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. అలాగే సామాజిక శక్తిబలిజీ, సామాజికవేత్త శక్తిబలిజీ జ్ఞాపక దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మర్చిపోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టి దొమ్మేటి వెంకటరెడ్డి గారి దినము ప్రత్యేకంగా ప్రకటించి ఆ మార్చి 23 ప్రకటించడం జరిగింది. అలాగా అన్ని కులాన్ని కలుపుకుంటూ ఒక కుటుంబంగా మేమందరం కలిసిమెలిసి వెళ్తున్న ఈ రోజు మీకు మా కూటమి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే, మేము కులాలను చూడం, మేము అందరినీ కలుపుకొని మేము ఉపాధి చూస్తాం, మేము ప్రజల అభ్యున్నతి చూస్తాం. అంతే తప్ప కులాలను కానీ మతాలను కానీ ఇలా చుట్టుపెట్టే ఆలోచన ఆ గొడ్డల ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఆల్రెడీ పల్లెరాజు లాంటి వారు, సుభాష్ లాంటి వారు నాయకులు ఏ సమస్యలు ఉన్నా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. పల్లెరాజు గారు ఒక రోజు ఫోన్ చేసి, రాజోల్లో ఉప్పు నీరు కొబ్బరి చెట్టు ఇబ్బంది పడుతుంది, దీనివల్ల చాలా ప్రమాదం వస్తుందండి, చాలా పంటలు పోతున్నాయి కొబ్బరి చెట్లు అని చెప్పారు. అంటే ఒక సమస్య పట్ల ఆయనకున్న అవగాహన. నేను వెంటనే రామారెడ్డి గారు మాట్లాడాను. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అది చూసి 27 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఏ విషయంగా కూడా కోనసీమలో చిన్న విషయంగా కూడా మా సోదరులు నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు. బ్యాడ్మింటన్ సాత్విక్ అని అమలాపురం నుంచి ఉన్నారు. పవన్ గారు తీసుకొచ్చి ఇతను చాలా ఆడుతున్నాడు, నేషనల్ ఆడాడు, ఇంటర్నేషనల్ ఆడాడు, ఇతను మనకి ఇప్పుడు దాకా ఏమీ చేయలేదంటే అతను తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన వెంటనే గవర్నమెంట్ తీసుకొచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్ళాను. కోనసీమలో మీకు ఏ విధమైన చిన్న సమస్య వచ్చినా కూడా సుభాష్, పల్లెరాజు, అలాగే ఎంతో అనుభవం ఉన్న ఆనందరావు గారు అమలాపురం బండా సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుభవం ఈ ఇద్దరు సోదరుల యొక్క దూకుడుతనంతో ముందుకు తీసుకెళ్లి కోనసీమని 2029లో తిరిగి మళ్ళీ మనం 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ సన్మానం నాకు బాధ్యత పెంచింది. కోనసీమ నాది కాకినాడ, కోనసీమ నా సొంత ఇల్లుగా భావించి నేను ఎప్పుడు ఏ కోనసీమ సమస్యలో కూడా నేను ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరూ కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లెరాజు కానీ ఎలా ఇబ్బంది పడ్డారు మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. ఏ విధమైన సమస్య ఉన్నా కూడా ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్యల కోసం మేము ఆదుకోవడానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి
దీంట్లో జిల్లా అధ్యక్షులు గుత్తూరు సాయి గారు, మన ఆనందరావు గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు చిన్న చిన్న సమస్యల్ని కూడా మనం ఎంతవరకు చేయగలం అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ